ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో ఇమీడియట్గా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు సిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉంటుంది గూగుల్లోకి వెళ్ళి మీరు అలా టైప్ చేసి ఏదైతే ఉంటుందో టైప్ చేసినప్పుడు క్లియర్గా సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఏదైతే 2026 అని పెట్టుకుని ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి డాక్టర్ మునేష్ సింగ్ ఎవరైతే హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో కన్వీనరో సో ఆయన పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి మీరు మెయిల్ పెట్టుకోవచ్చు. సో ఈ పర్టికులర్ దాంట్లో ఉన్న ఎక్కడా లేని స్పెషల్ ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే జనరల్గా 2 months లేదా 4 weeks 6 weeks 8 అయితే ప్రాబబ్లీ 8 weeks 12 weeks వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక్క ఎన్ఐటి ఈ యొక్క ఢిల్లీ యొక్క ఇంటర్న్షిప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఇప్పుడు సమ్మర్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ప్రొఫెసర్ మీరు కలిసి చదువుకున్నప్పుడు 1 year వరకు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ అప్ టు 1 year సమ్మర్ ఇంటర్న్షిప్. ఇట్ ఈస్ వెరీ రేర్ ఆపర్చునిటీ. ఎవరైతే 3rd year పిల్లలు ఎవరైతే చదువుతారో వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత మీ కాలేజీలో మీరు క్రెడిట్స్ని కొంచెం మేనేజ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉన్నట్లయితే ప్రాబబ్లీ 1 year వరకు కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు అప్లై చేసి కూడా 1 year ఏదైనా ఎక్స్టెండ్ చేసుకుని ఏదైనా ఆర్ఏ కింద ఇస్తానన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఇది ఎక్కడా లేని ఆపర్చునిటీ కాబట్టి అప్ టు 1 year రీసెర్చ్ ఇంటర్న్షిప్ కాబట్టి 2 months to 1 year అనుకోండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సో అంటే రేర్గా మనకి ఆపర్చునిటీస్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ ఇది ఈ ఒక పాయింట్ ఎడిషనల్ పాయింట్ కింద మీరు కన్సిడర్ చేయండి. అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎన్ఓసి ఎవరైతే మీరు పేరెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్లై చేస్తారో వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఎన్ఓసి మస్ట్గా మీరు అప్లై చేసి పెట్టుకోండి. ఇది ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ తప్ప ఆన్లైన్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అలౌ చేయరు. అండర్ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సీ ఎంటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయవచ్చు. ఫీజు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిషన్ అయితే 20th May కల్లా మీరు డాక్యుమెంట్ సబ్మిషన్ చేయవలసి ఉంటుంది. 10th May లాస్ట్ డేటు. అఫ్ కోర్స్ రిజల్ట్ 16 May డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్ స్టార్ట్ అయితే June 1st నుంచి మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ మీకు హాలిడేస్ 2 months ఉంటే 2 months చేయొచ్చు. ప్రాబుల్ లేదంటే 1 year కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ 6 months అయినా మీరు చేసే అవకాశం ఉంటుంది ఒక సెమిస్టర్ పాటు కూడా. సో ఈ ఆపర్చునిటీస్ అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది కొంచెం ఎక్కువ మందికి పాస్ అని చేయండి. ఇది అలాగే ఎక్కువ మంది చూడరు, వీళ్ళకి అప్లై చేయండి అలాగే చేయరు. బట్ నేను ఎందుకో ఈ చేయలేని ఎందుకో గట్టిగా నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేది చేస్తున్నాను. మీరు చూడరు లేకపోతే మీరు అప్లై చేయడం రాదని తెలిసిన 500 మంది 1000 మంది కూడా చూడరు. ఇది ఎమోషనల్ వీడియోస్ అంటే 1,00,000 మంది చూస్తారు అంతే. మీరు మారరు కానీ